హలో ఎవ్రీవన్, నేను మీ మానస. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రీవియస్ క్లాస్లో మనము ఆ మధ్యకాలంలో విద్యా విధానానికి సంబంధించి ఇస్లాం విద్యా విధానం అనేది ఎలా ఉంటుంది అని దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా చూసేసాం కదా. సో మనకి ఇప్పుడు ప్రాచీన కాలంలో విద్యా విధానం అయిపోయింది, మధ్యయుగంలో విద్యా విధానం అయిపోయింది. ఇవాళ క్లాస్లో మనం ఆధునిక యుగ విద్యా విధానంలో దాంట్లో స్వాతంత్రంకి పూర్వం మన విద్యా విధానం అనేది ఎలా ఉంది, అక్కడ జరిగిన కమిటీలు కమిషన్లు, అసలు ఆ విద్యా విధానంలో జరిగిన సంస్కరణలు ఏంటి అనే వాటి గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్గా మేము ఆల్రెడీ పిఐకి సంబంధించి వేద విద్యలో అంటే ప్రాచీన కాలంలో ఉన్న విద్యా విధానము, అలాగే మధ్యయుగంలో ఉన్న విద్యా విధానం గురించి, వేద బౌద్ధ జైన ఇస్లామిక్ విద్యా విధానాల గురించి అకాడమిక్ బుక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మిస్ చేసుకోకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నామండి. ఆ వీడియోస్కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. వీడియో చూశాక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఖచ్చితంగా మీ ఫీలింగ్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో చూసాక మీకు ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ మీరు డైలీ చూడాలి అనుకుంటే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే లేట్ చేయకుండా ఇంకా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. లాస్ట్ క్లాస్లో మనము మధ్యయుగంలో విద్యా విధానం వరకు చూసుకున్నాం. ఈ రోజు క్లాస్ ఏంటంటే తర్వాత ఆధునిక యుగంలో విద్యా విధానం అనేది ఎలా ఉంది, ఎలా మార్పులు చెందింది, వచ్చిన ఆ చట్టాలు ఏంటి, ఆ కమిటీలు కమిషన్లు, వాటన్నిటి గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ అయితే స్వాతంత్రానికి ముందు అసలు మన విద్యా విధానంలో ఎలాంటి మార్పులు జరిగినాయి, ఏమేమి చట్టాలు వచ్చినాయి, ఏమేమి కమిటీలు వచ్చినాయి, దానికి సంబంధించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ స్వాతంత్రానికి ముందు క్రైస్తవ మిషనరీల ద్వారా విద్యా వ్యాప్తి అనేది ఎలా జరిగిందో చూద్దాం. చూడండి, అసలు ఫస్ట్ మన దేశానికి ఆంగ్లేయులు రాక అనేది ఎలా స్టార్ట్ అయింది అంటే 1498లో వాస్కోడిగామా మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవడం వల్ల ఇదంతా స్టార్ట్ అయింది. అసలు ఈ ఆధునిక యుగంగా భావించబడుతున్న ఈ కాలం అనేది వలసవాద పాలనలో ఉండేది. అంటే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వలస వచ్చిన వాళ్ళు, మన దేశానికి వచ్చి మనల్ని పరిపాలించిన వాళ్ళు, ఇదంతా మనందరికి తెలిసిన విషయమే. ఈ ఆధునిక యుగంగా భావించబడుతున్న కాలం అనేది వలసవాద పాలనలో ఉండింది. వాళ్ళు మనల్ని పరిపాలించిన కాలం అది. మొట్టమొదట పోర్చుగీస్ వారు వాళ్ళ రాకతో ప్రారంభమైన ఈ కాలం క్రమంగా బ్రిటిష్ పాలనకు దారితీసింది. మొట్టమొదట ఈయన సముద్ర మార్గం కనుక్కున్న తర్వాత మన దేశానికి ఫస్ట్ వచ్చిన వలస వచ్చిన వాళ్ళు ఎవరు అంటే పోర్చుగీస్ వాళ్ళు. వాళ్ళ రాకతో ప్రారంభమైన ఇది క్రమంగా ఇంకా బ్రిటిష్ వాళ్ళ పాలనతో వచ్చేసి ఇంకా వాళ్ళు మనల్ని పరిపాలించడం స్టార్ట్ చేస్తారు. బ్రిటిష్ వారు తూర్పు ఇండియా వర్తక సంఘం ద్వారా మన భారతదేశంలో వర్తకం చేయడానికి వస్తారు. తూర్పు ఇండియా వర్తక సంఘం, ఈ సంఘం ద్వారా మన భారతదేశంలో ఫస్ట్ వర్తకం చేయడానికి వస్తారు. వాళ్ళు వచ్చింది వర్తకం చేయడానికి అయినా మన స్వదేశీ రాజుల అనుమతితో వాళ్ళు వ్యాపారం చేయడానికి అయితే వస్తారు, వ్యాపారాన్ని కొనసాగించుకుంటారు. ఇంకా మన దేశంలో మన స్వదేశీ రాజుల యొక్క వాళ్ళ దగ్గర ఉన్న ఆ భేదాల వల్ల వాళ్ళకి ఒకరికొకరం పడకపోవడం వల్ల మొత్తం ఇంకా అంతా వాళ్ళ చేతిలోకి తీసేసుకుంటారు. దేశాన్ని మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది. 1757లో ప్లాసీ యుద్ధంతో స్టార్ట్ అయింది వాళ్ళ రాజ్య స్థాపన. మొదట వర్తకం వ్యాపారం కోసం వచ్చి వ్యాపారం కొనసాగించుకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. 1757లో ప్లాసీ యుద్ధంతో ఫస్ట్ వాళ్ళ రాజ్య స్థాపన అనేది జరుగుతుంది. 1757లో స్టార్ట్ అయిన రాజ్య స్థాపన అనేది అప్పుడు స్టార్ట్ అయ్యి 1857 నాటికి కరెక్ట్గా 100 years, 1757 నుంచి 1857 నాటికి మొత్తం మన భారతదేశం అంతా వాళ్ళ పాలనలోకి వెళ్ళిపోయింది. దాదాపుగా వాళ్ళ పాలనలోకి వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాం మనం. ఈ 1857లో మొట్టమొదటి స్వాతంత్ర సంగ్రామం జరిగింది. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ ఉండిద్ది అనమాట. మన స్వాతంత్రం కోసం పోరాటం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే 1857లో ఫస్ట్ ప్రథమ స్వాతంత్ర సంగ్రామం, స్వాతంత్ర పోరాటం అనేది జరుగుతుంది. ఇంకా మన దేశము తూర్పు ఇండియా వర్తక సంఘం పాలన నుంచి 1858లో అప్పటి వరకు తూర్పు ఇండియా వర్తక సంఘం ద్వారా వస్తుంది, వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోద్ది, వాళ్ళ కంట్రోల్లో ఉండిద్ది, పరిపాలన అంతా వాళ్ళ దగ్గర నుంచి జరుగుతూ ఉండిద్ది. ఈ 1858లో ప్రత్యక్ష బ్రిటిష్ రాణి బ్రిటిష్ పార్లమెంట్ పాలనలోకి వచ్చింది. బ్రిటిష్ రాణి అలాగే బ్రిటిష్ పార్లమెంట్ చేతుల్లోకి వచ్చింది అనమాట పాలన అంతా. అప్పటి వరకు ఎవరి చేతుల్లో ఉంది? తూర్పు ఇండియా వర్తక సంఘం చేతుల్లో ఉంది. అక్కడి నుంచి ఆ కంపెనీ నుంచి బ్రిటిష్ ప్రభుత్వం చేతికి వస్తుంది పరిపాలన. వారి పరిపాలన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సాగింది అంటే 1858లో కదా వాళ్ళ చేతిలోకి వచ్చింది పరిపాలన. 1858 నుంచి 1947 వరకు వాళ్ళ పరిపాలన అనేది కొనసాగుతూ ఉండిద్ది. ఈ మధ్యకాలంలో ఈ 1858 నుంచి 1947 వరకు ఈ మధ్యకాలంలో బ్రిటిష్ పరిపాలన చేతుల్లో ఆ కాలంలో మన భారతదేశంలో విద్యారంగంలో చాలా మార్పులు తీసుకొని వస్తారు వాళ్ళు. మన భారతీయ విద్యారంగంలో అనేకమైన మార్పులు తీసుకొస్తారు. వీళ్ళ రాకతో, ఈ బ్రిటిష్ పార్లమెంట్ రాకతో నూతన విద్యా విధానానికి మన దేశంలో అంకురార్పణ అనేది జరుగుతుంది. అప్పటి వరకు తూర్పు ఇండియా వర్తక సంఘం చేతిలో ఉన్నది 1858లోకి వచ్చేసరికి బ్రిటిష్ పార్లమెంట్ చేతిలోకి వస్తుంది. అప్పటి నుంచి 1947 మనకిగా స్వాతంత్రం వచ్చే వరకు అనేకమైన మార్పులు జరిగి మన విద్యా విధానంలో నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టబడింది మన దేశంలో.
వీరి విద్యా విధానం యొక్క ఫస్ట్ గమ్యం ఏంటంటే, ఇప్పుడు ప్రతి విద్యా విధానం చూసుకుంటే మనము వేద విద్య దగ్గర నుంచి బౌద్ధ విద్య కానీ ఇస్లాం విద్య కానీ ఏ విద్య అయినా వాళ్ళ మత వ్యాప్తి కోసమే జరిగింది. మెయిన్ కాన్సెప్ట్గా ఏం తీసుకున్నారు వాళ్ళు, వాళ్ళ మతాన్ని వ్యాప్తి చేయడమే లక్ష్యంగా వాళ్ళ విద్యా బోధన అనేది జరిగింది. సేమ్ ఇక్కడ కూడా ఈ ఆంగ్లేయుల విద్యా విధానం కూడా వాళ్ళ గమ్యం ఏంటి అంటే క్రైస్తవ మతాన్ని మన దేశంలో వ్యాప్తి చేయడం. ఈ క్రైస్తవ మత వ్యాప్తే ధ్యేయంగా మన దేశంలో విద్యా విధానం అనేది జరుగుతుంది. ఈ ఆంగ్లేయుల పాలనలో క్రైస్తవ మిషనరీలు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలలు స్థాపన చేయడంతో దేశ భాషల్లోకి క్రైస్తవ మత గ్రంథం బైబిల్ అనువాదం జరుగుతుంది. ఈ క్రైస్తవ మిషనరీలు ఏం చేస్తాయంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలని ఏర్పాటు చేస్తాయి మన దేశంలో. అలాగే దేశంలో ఉన్న వివిధ భాషలలోకి క్రైస్తవ మత గ్రంథమైన బైబిల్ని అనువాదం చేస్తాయి. రెండు జరిగిన ఇక్కడ ఏమేంటి అయ్యి, ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయడం, అలాగే బైబిల్ను అనేది ఇతర భాషల్లోకి, దేశంలో ఉన్న ఇతర భాషల్లోకి అనువదించడం, ఇవి జరుగుతాయి. తర్వాత కాలంలో కంపెనీ అనేది మత తటస్థట ప్రాతిపదికగా తన విద్యా విధానంలో మార్పు చేసుకుంటుంది. ఫస్ట్ అయితే ఏమైంది, క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడమే లక్ష్యంగా, క్రైస్తవ మత వ్యాప్తి ధ్యేయంగా విద్యా విధానం అనేది సాగుతుంది. తర్వాత రాను నెక్స్ట్ కాలంలో ఏం చేస్తుందంటే మత తటస్థత అనేది పాటిస్తుంది. అంటే తటస్థమైన మత విధానం, వాళ్ళ ఈ మతమే పాటించాలి, ఇదే ఉండాలి అని కాకుండా తటస్థంగా ఉండిద్ది అనమాట, న్యూట్రల్గా ఉండిద్ది. అలా ఆ ప్రాతిపదికగా విద్యా విధానంలో మార్పు తీసుకొస్తుంది కంపెనీ అనేది, ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ క్రమంలోనే 1813లో బ్రిటిష్ పార్లమెంటు భారతదేశంలో విద్యా విధాన వ్యాప్తిని తమ బాధ్యతగా గుర్తిస్తుంది. ఇలా మత తటస్థత విధానంలో తీసుకురావాలి, మతం గురించి చేయకూడదు అనేసి అనుకునేది కదా. అలా ఆ క్రమంలోనే 1813లో బ్రిటిష్ పార్లమెంట్ ఏం చేస్తుందంటే భారతదేశంలో విద్యా వ్యాప్తి అనేది వాళ్ళ బాధ్యతగా తీసుకుంటుంది. అప్పటి వరకు క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడమే బాధ్యతగా తీసుకున్న కంపెనీ అనేది విద్యా వ్యాప్తిని బాధ్యతగా గుర్తించి ఈ విధానాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ అనుసరించాలి అని ఆదేశాలు జారీ చేస్తుంది బ్రిటిష్ పార్లమెంట్. 1813లో చేస్తుంది అనమాట. ఏమైనా ఈస్ట్ ఇండియా కంపెనీ క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడమే మీరు ధ్యేయంగా ఇట్లా చేశారు, అలా చేయకండి, ఇప్పటి నుంచి విద్యా విధానాన్ని మార్పు చేయండి, విద్యా వ్యాప్తి ధ్యేయంగా మీరు మీ బాధ్యతని గుర్తించి అనుసరించండి అని ఆదేశాలు జారీ చేస్తుంది బ్రిటిష్ పార్లమెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీకి. ఇదే కాలంలో బ్రిటిషర్లు స్థానికంగా లభ్యమయ్యే విద్యా విధానం, దాని స్వభావ రూపాలు, వాటి గురించి అధ్యయనం చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఈ కాలంలో ఏం చేస్తారంటే అప్పుడు స్థానికంగా అక్కడ వాళ్ళు అసలు ఏ విద్యా విధానం ఫాలో అవుతున్నారు, ఆ విద్యా స్వరూపాలు ఏంటి, అసలు వాళ్ళ విద్యా విధానం అనేది ఎలా ఉంది స్థానికంగా అనే దాని గురించి అధ్యయనం చేయడం స్టార్ట్ చేస్తారనమాట బ్రిటిషర్లు. ఆ అధ్యయనంలో వాళ్ళు ఏం తెలుసుకుంటారో చూద్దాం. అలా అధ్యయనం చేయడంలో 1882లో థామస్ మన్రో మద్రాస్ గవర్నర్గా ఉన్నప్పుడు పాఠశాలకు వెళ్లే వయసు గల బాలురలో కొంతమంది స్వదేశీ విద్యకు కూడా దూరంగా ఉన్నట్లు గుర్తించాడు. ఎవరు? థామస్ మన్రో. అలా బ్రిటిష్ వాళ్ళు అసలు స్థానిక విద్య గురించి పరిశోధన చేస్తూ ఉంటారు కదా, అలా చేసేటప్పుడు థామస్ మన్రో ఏం గమనించాడంటే బాలికలు పక్కన పెట్టేస్తే బాలురు స్వదేశీ విద్యకు కూడా దూరంగా ఉన్నట్టు గుర్తిస్తాడు. ఆ తర్వాత ఇంకా బాలికల విషయానికి వస్తే బాలికల్లో కొంతమంది స్వదేశీ విద్యకు దూరంగా ఉన్నట్లు, అలాగే పాఠశాలకు కూడా వెళ్ళడం లేదని గుర్తించాడు. విద్యకి అసలు పాఠశాలకి అసలు వెళ్ళడమే లేదు అని గుర్తించాడనమాట. గుర్తించి మన్రో ఏం చేశాడంటే బాలికల విద్యా వ్యాప్తికి కృషి చేయాలని భావిస్తాడు. బాలికలు ఇద్దరు స్వదేశీ విద్యకు దూరంగా ఉన్నారు, వీళ్ళు అసలు పాఠశాలలకు కూడా పోవట్లేదు, వీళ్ళ విద్యా వ్యాప్తికి కృషి చేయాలి అని థామస్ మన్రో భావిస్తాడనమాట. భావించి దాని గురించి ఉత్తర్వులు జారీ చేస్తాడు. ఈయన పరిశీలనల్లో ఏం తేలింది అంటే మన్రో పరిశీలనల్లో స్వదేశీ విద్యాభ్యాసం చేసే బాలికలు ఉదయం 6 గంటలకే పాఠశాలకు వెళ్ళి మొదట సరస్వతి అని రాసి తర్వాత శ్లోకాలు వచనాలు వల్లవేసేవారట. ఈయన పరిశీలనల్లో ఏం తేలింది అంటే ఆయన ఏం పరిశీలించాడంటే ఈ స్వదేశీ విద్యాభ్యాసం చేసే వాళ్ళు బాలికలు ఆ విద్యాభ్యాసం చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పొద్దున్నే 6 గంటలకే స్కూల్కి పోతుండ్రు. పోయి ఫస్ట్ సరస్వతి అని రాసి ఆ తర్వాత శ్లోకాలు వచనాలు వీటిని వల్ల వేస్తున్నారనమాట. అలాగే ఇంక స్కూల్కి ఆలస్యంగా వస్తారనుకో, ఎవరైనా లేట్గా వచ్చిననుకో, అట్లా వచ్చిన వాళ్ళకి వ్యాయామ శిక్ష వేసే వాళ్ళని మన్రో తెలిపిండు. ఆయన పరిశీలనలో తెలిపిండు అనమాట. స్కూల్కి 6 గంటలకే వెళ్తారు, అట్లా వెళ్ళి సరస్వతి అని రాసి శ్లోకాలు వచనాలు వల్ల వేస్తారు. అట్లా లేటుగా వచ్చిన వాళ్ళకి వ్యాయామ శిక్షలు వేసే వాళ్ళని మన్రో తెలిపాడు అనమాట. అలాగే ఈ పాఠశాలల్లో మానిటరింగ్ పద్ధతి అమల్లో ఉండేది. అంటే సీనియర్స్ జూనియర్స్కి బోధన చేసేవాళ్ళు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చెప్పేవాళ్ళు, అన్ని వచ్చిన వాళ్ళు రాని వాళ్ళకి అని ఇలా మానిటరింగ్ పద్ధతి అమల్లో ఉండేదని. అలాగే వీళ్ళు తక్తా అనే కట్టె పలకల్ని యూజ్ చేసేవాళ్ళని, ఆ రోజుల్లో బుక్స్ ఇవేమీ లేవు, తక్తా అనే ఈ కట్టె పలకల్ని యూజ్ చేసేవాళ్ళు అనేసి ఇదంతా ఎవరు చెప్పారంటే మన్రో చెప్పాడనమాట.
ఈ పద్ధతి ఆర్థిక భారం లేకుండా నిరాడంబరంగా ఉంటుందని కూడా చెప్తాడు ఆయన. ఇలా ఈ పద్ధతి అనేది ఇలా చదువుకోవడం వల్ల వాళ్ళకి ఆర్థికంగా ఎలాంటి భారం లేకుండా నిరాడంబరంగా విద్యా విధానం అనేది కొనసాగింది అప్పటి రోజుల్లో అని మన్రో తెలియజేశాడు, ఆయన పరిశీలనలో తెలియజేశాడు అనమాట. ఇంకా అప్పుడు ముంబై గవర్నర్గా ఎల్ఫిన్స్టోన్ అనే ఆయన ఉంటాడు. ఆ టైంలో ముంబై గవర్నర్గా ఎవరు ఉంటారంటే ఎల్ఫిన్స్టోన్ అనే ఆయన ఉంటాడు. ఈయన స్వదేశీ విద్య అందించే పాఠశాలలను సర్వే చేయిస్తాడు. మన్రో ఏమో అసలు ఆ టైంలో విద్యా విధానం అనేది ఎలా సాగుతుంది అనే దాని గురించి సర్వే చేస్తే ఈయన ఏం చేస్తాడంటే ఎల్ఫిన్స్టోన్ అనే ఆయన ముంబై గవర్నర్ అయిన స్వదేశీ విద్యను అందించే పాఠశాలల గురించి సర్వే చేపిస్తాడు. ఓన్లీ స్వదేశీ విద్యా పాఠశాలల గురించి సర్వే చేపిస్తాడు అనమాట. చేపించి ఆ సర్వేలో ఆయనకి ఏం తేలుతుందంటే ఈ స్కూళ్ళల్లో మానిటరింగ్ పద్ధతి అమల్లో ఉంది, అలాగే ఉపాధ్యాయులు బాలబాలికలకు ఉన్నత స్థాయి విద్య అందిస్తున్నారు. ఆ స్వదేశీ విద్య అందించే పాఠశాలల్లో మానిటరింగ్ పద్ధతి అమల్లో ఉంది, అలాగే ఉపాధ్యాయులు విద్యార్థులకి ఉన్నత స్థాయి విద్యను అందిస్తున్నారు వాళ్ళు అనే విషయాన్ని నిర్ధారణ చేస్తాడనమాట. ఎవరు? ఎల్ఫిన్స్టోన్. ఈయన ముంబై గవర్నర్ అనమాట. ఇంకా బెంగాల్లో కూడా స్వదేశీ విద్యా సంస్థలు ఉండేవని ఆడమ్స్ నివేదిక చెప్తుంది. ఏడేమో మన్రో పరిశోధనలు, ఇక్కడేమో ఎల్ఫిన్స్టోన్ సర్వేలు. ఇంకా తర్వాత ఆడమ్స్ కూడా సర్వేలు చేపించి ఒక నివేదిక ఇస్తుంది అనమాట. ఏమని? బెంగాల్లో కూడా స్వదేశీ విద్యా సంస్థలు ఉండేవి అని ఈ ఆడమ్స్ నివేదికలో ఉంది. దీని ప్రకారం, ఈ ఆడమ్స్ నివేదిక ప్రకారం స్కూల్స్లో ఉపాధ్యాయుల గౌరవ భృతి అనేది చాలా తక్కువ, అతి తక్కువ అని ఈయన నివేదిక చెప్తుంది. ఈ ఆడమ్స్ నివేదిక చెప్తున్న విషయాలు ఇవి. ఏమని? స్కూళ్ళల్లో ఉపాధ్యాయుల యొక్క గౌరవ భృతి అంటే వాళ్ళ జీతం, వాళ్ళ శాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉండేవి అని, అలాగే దేశీయ విద్యతో పాటు ఇస్లామిక్ విద్యను అందించే మక్తాబ్లు కూడా బెంగాల్లో సమాంతరంగా పనిచేసినట్లు ఆడమ్స్ నివేదిక అనేది చెప్తుంది. స్కూల్లో ఉపాధ్యాయులకేమో శాలరీలు తక్కువ, అలాగే బెంగాల్లో కదా స్వదేశీ విద్యా సంస్థలు ఉండేవని ఈయన నివేదిక చెప్పింది. ఆ బెంగాల్లో దేశీయ విద్యతో పాటు ఇస్లామిక్ విద్యను అందించే మక్తాబ్లు ఇవి ప్రాథమిక పాఠశాలలు అని చెప్పుకున్నాం. ఇస్లామిక్ విద్యలో ప్రాథమిక పాఠశాలలు ఇవి కూడా బెంగాల్లో సమాంతరంగా పనిచేసినట్లు ఆడమ్స్ నివేదిక అనేది చెప్తుంది మనకి. ఇంకా ఆగ్రాలోని పర్షియన్ పాఠశాలల్లో ఉర్దూ, హిందీ, గణితం, చదవడం, రాయడం ఇలాంటివి నేర్పించే వాళ్ళంట. అంటే ఉర్దూ, హిందీతో పాటు 3 hours నేర్పించే వాళ్ళని చెప్తున్నాడు ఈయన. ఎక్కడ? ఆగ్రాలోని పర్షియన్ పాఠశాలల్లో. ఇంకా ఈ మధ్యయుగాల్లోనే పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు వాళ్ళ భాషలకు ఆయా ప్రాంతాల్లో పాఠశాల స్థాపన కూడా చేశారు. ఒక్కొక్కరు వస్తూ ఉంటారు కదా ఇలా మన దేశానికి. ఫస్ట్ పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు ఇలా వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ భాషలకి సంబంధించి వాళ్ళు ఏ ప్రాంతంలో అయితే స్థిరపడి ఉంటారో ఆ ప్రాంతాలలో వాళ్ళ భాషలకు వాళ్ళ ప్రాంతాలలో పాఠశాల స్థాపన అనేది చేస్తారు. వాళ్ళ భాషను డెవలప్ చేసుకోవడానికి, వాళ్ళ భాషను ఇంప్రూవ్ చేసుకోవడానికి, వాళ్ళ భాషా వ్యాప్తికి పాఠశాలల స్థాపన అనేది జరుగుతుంది. ఇంకా అదే టైంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో కొన్ని పాఠశాలలు ఏర్పాటు చేయబడతాయి. అవి ఏమేంటి అంటే 1715లో మద్రాసులో, అలాగే 1718లో బొంబాయిలో, 1731లో కలకత్తాలో. ఈ మూటిలో 1715, 18, 31 ఈ 3 సంవత్సరాల్లో 3 చోట్ల మద్రాసు, బొంబాయి, కలకత్తాలలో. ఆ తర్వాత తంజావూరు, కాన్పూర్లలో ఆంగ్లేయుల సైనికులు అలాగే ఆంగ్లో ఇండియన్ కుటుంబాల పిల్లల కోసం పాఠశాల స్థాపన అనేది జరిగింది. ఈ పాఠశాల స్థాపన ఎవరికి జరిగిందంటే ఎవరి కోసం అంటే ఆంగ్లేయుల సైనికుల కోసం, అలాగే ఆంగ్లో ఇండియన్ కుటుంబాల కోసం, వాళ్ళ కుటుంబాల కోసం ఈ పాఠశాల స్థాపన అనేది జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో? ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో జరిగింది. అది ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయో చూద్దాం ఇంకోసారి. 1715లో మద్రాసు, 1718లో బొంబాయి, 1731లో కలకత్తాలలో, అలాగే తంజావూరు, కాన్పూర్. ఇవి 2 మనకి ఇయర్స్ ఇవ్వలేదు. ఈ చోట్ల ఆంగ్లేయుల పాఠశాల స్థాపన అనేది జరుగుతుంది అనమాట. ఈ పాఠశాలల్లో ఏమేమి నేర్పించే వాళ్ళంటే 3 hours పాటు చదవడం, రాయడం, గణితం వీటితో పాటు క్రైస్తవ విశ్వాసాల బోధన అనేది జరిగేది. వీళ్ళు స్థాపించిన ఈ పాఠశాలల్లో 3 hours పాటు క్రైస్తవ విశ్వాసాల బోధన అనేది జరిగేదన్నమాట. కంపెనీ విద్యా వ్యాప్తికి ప్రత్యేకంగా ఏ విధమైన బాధ్యత వహించకుండా మిషనరీలకు విద్యా సంస్థల ఏర్పాటుకు అనుమతి ఇచ్చేసింది. కంపెనీ ఏం చేసిందంటే విద్యా వ్యాప్తికి ఇంకా మేము బాధ్యత వహించలేమని చెప్పేసి బాధ్యత వహించకుండా క్రైస్తవ మిషనరీలకి ఈ విద్యా సంస్థల ఏర్పాటుకు అనుమతి ఇచ్చేసింది. మీరే చూసుకోండి మొత్తము, మేము చూసుకోలేమనేసి మిషనరీలకు ఆ బాధ్యతను అనేది అప్పగిచ్చేస్తుంది. అప్పుడు ఆ టైంలో జర్మన్ మిషనరీ కోసం స్కావచ్ మద్రాస్ ప్రావిన్స్లో స్వదేశీ విద్య కోసం 2 పాఠశాలలు ప్రారంభిస్తుంది. స్కావజ్ అనే ఆయన 2 మిషనరీలు స్థాపిస్తాడు కదా. ఈయన స్థానంలో జాన్ సులివాన్
జర్మన్ మిషనరీకి సంబంధించి స్కావజ్ అనే ఆయన స్వదేశీ విద్య కోసం 2 పాఠశాలలు ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ఆయన స్థానంలో ఎవరు వస్తారంటే జాన్ సులివాన్ వస్తాడు. ఈయన ఈ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడతాడు. ఈ స్కావజ్ ప్రవేశపెట్టిన 2 పాఠశాలలు ఉన్నాయి కదా మద్రాసులో, ఆ పాఠశాలల్లో జాన్ సులివాన్ అనే ఆయన ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడతాడు, ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తాడు అనమాట. 18వ శతాబ్దం ఈ మధ్యకాలానికి ఇంగ్లీష్ పాఠశాల స్థాపన అనేది ప్రారంభమైపోద్ది. వాటిల్లో ఆంగ్లము, గణితము, తమిళంతో పాటు క్రైస్తవ మత విశ్వాసాల బోధన కూడా చేసేవాళ్ళు అనమాట. ఎప్పుడు 18వ శతాబ్దం మధ్యకాలానికి ఇంగ్లీష్ పాఠశాల స్థాపన జరిగి వాటిల్లో ఆంగ్లము, గణితము, తమిళంతో పాటు క్రైస్తవ మత విశ్వాసాల బోధన కూడా చేసేవాళ్ళు. 1786లో కాంప్బెల్ అనాథ స్త్రీల కోసం మద్రాసులో ఒక అస్లింను స్థాపించి అక్కడ మాంటోరియల్ పద్ధతిలో బోధన చేస్తాడు. అంటే వీళ్ళ కోసం ఒక అనాథ శరణాలయం లాంటివి స్థాపిస్తాడు అనమాట. అసిలం అంటే అనాథ శరణాలయం, అది స్థాపించి మద్రాసులో దాంట్లో వాళ్ళకి మాంటోరియల్ పద్ధతిలో బోధన చేస్తాడు. ఇప్పుడు 1786లో బోధన చేపిస్తారనమాట. అది స్థాపించి అక్కడ బోధన అనేది జరుగుతుంది. దీనికి ముందే 1719లో, అంటే ఈ 1786 కంటే ముందే, ఈ అనాథ స్త్రీల కోసం అది ఏర్పాటు చేయడం కంటే ముందే, అనాథ శరణాలయం కంటే ముందే 1719లో బీద యూరోపియన్ ప్రొటెస్టెంట్ పిల్లల కోసం బొంబాయిలో పాఠశాల అనేది ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు 1719లో బొంబాయిలో ఇంకో పాఠశాల అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి కోసం? బీద యూరోపియన్ ప్రొటెస్టెంట్ పిల్లల కోసం ఏర్పాటు చేయబడింది అనమాట. ఇంకా 1781లో కలకత్తా మదర్సా, 1791లో కాశీ సంస్కృత కళాశాల, కలకత్తా పోర్ట్ విలియం కాలేజ్, ఇవన్నీ ఏర్పాటు చేయబడతాయి. అవి ఏర్పాటు చేయబడిన సంవత్సరాలు ఆ కళాశాలలు, మదర్సాలు అవి. 1781లో ఏమో కలకత్తా మదర్సా, 1791లో ఏమో కాశీ సంస్కృత కళాశాల, అలాగే కలకత్తా ఫోర్ట్ విలియం కాలేజ్, ఇవి స్థాపించబడతాయి అన్నమాట. బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యక్షంగా విద్యారంగంలో మార్పుల కోసం ప్రయత్నం చేసింది ఈ కాలంలో. ఈ మార్పులకి కొందరు భారతీయ నాయకులు కూడా సహకారం చేశారు. యాక్చువల్గా బ్రిటిష్ ప్రభుత్వానికి మనం వ్యతిరేకులం కదా, కానీ బ్రిటిష్ ప్రభుత్వం విద్యారంగంలో చేయాలి అనుకున్న ఆ మార్పుల కోసం మన భారతీయ నాయకులు కూడా కొందరు సహకారం చేశారనమాట. భారతదేశంలో సంప్రదాయ విద్య కొనసాగాలా లేదా దాని స్థానంలో ఆంగ్ల విద్య ప్రవేశపెట్టాలా అనే చర్చలు జరిగినాయి. చివరకు మెకాలే మినిట్స్ ద్వారా ఆంగ్ల విద్యకు శ్రీకారం చుట్టబడుతుంది. ఈ చర్చలన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ అసలు సంప్రదాయ విద్య కొనసాగాలా లేకపోతే ఆంగ్ల విద్య అనేది కొనసాగాలా? కొంతమంది మన వాళ్ళు ఏమంటారు, మన భారతీయ విద్య కొనసాగాలి అంటారు. ఆంగ్లేయులు ఏమంటారు, ఆంగ్ల విద్యా విధానం కొనసాగాలి అంటారు. అలా చర్చలు జరిగి లాస్ట్కి మెకాలే మినిట్స్ ద్వారా ఆంగ్ల విద్యకు అయితే శ్రీకారం చుట్టేస్తారు. ఫైనల్గా ఇంగ్లీష్నే యాక్సెప్ట్ చేసేస్తారు. ఆంగ్ల విద్యా విధానం భారతీయ సంస్కృతిని నాశనం చేస్తుందని జాతీయ నాయకులు ఆంగ్ల విద్యకు సమాంతరంగా జాతీయ విద్య కొనసాగించాలని కోరుతారు. అలా కొనసాగిస్తారనమాట. ఇప్పుడు ఆంగ్ల విద్యా విధానం ప్రవేశపెట్టబడింది అనుకోండి, అది భారతీయ సంస్కృతిని నాశనం చేస్తుందని మన జాతీయ నాయకులు ఏం చేస్తారంటే ఈ ఆంగ్ల విద్యకు సమాంతరంగా జాతీయ విద్యా విధానాన్ని కూడా కొనసాగిస్తారు. ఈ విద్యలో భారతీయ విలువలు, దేశభక్తి, సంస్కృతి సంప్రదాయాలపై గౌరవం పెంచడానికి కృషి చేస్తారు. ఈ జాతీయ విద్యా విధానం కొనసాగింపు చేస్తారు కదా మన జాతీయ నాయకులు. ఈ జాతీయ విద్యలో భారతీయ విలువల గురించి, మన దేశభక్తి గురించి, సంస్కృతి సంప్రదాయాల గురించి గౌరవం పెంచడానికి కృషి చేస్తారనమాట. అనేక మంది జాతీయ నాయకులు ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకుంటారు. మన జాతీయ నాయకులు ఈ జాతీయ విద్యా కొనసాగింపులో అనేక మంది పాలు పంచుకుంటారు అనమాట. వీళ్ళల్లో కొంతమంది ఎవరెవరు అంటే స్వామి దయానంద సరస్వతి, అరవింద ఘోష్, బాలగంగాధర్ తిలక్, స్వామి వివేకానంద, వీళ్ళలో ముఖ్యులు అని చెప్పవచ్చు. ఎవరిలో? జాతీయ విద్యా విధానం కొనసాగించడానికి మన జాతీయ నాయకులు కృషి చేశారు కదా, వాళ్ళల్లో స్వామి దయానంద సరస్వతి, అరవింద ఘోష్, బాలగంగాధర్ తిలక్, స్వామి వివేకానంద, వీళ్ళు ముఖ్యులు అని చెప్పుకోవచ్చు. దీని ప్రభావం అనేది ఆంధ్ర ప్రాంతంలో కూడా పడింది. ఈ మన జాతీయ విద్యా కొనసాగింపు ప్రభావం అనేది ఆంధ్ర ప్రాంతంలో కూడా పడి మచిలీపట్నంలో ఆంధ్ర జాతీయ కళాశాల అనేది ఏర్పాటు కాబడింది ఈ టైంలో. ఎక్కడ? మచిలీపట్నంలో ఆంధ్ర జాతీయ కళాశాల అనేది ఏర్పాటు కాబడింది అనమాట. ఇంకా ఆ తర్వాత ఈ ఆంగ్ల విద్యకు సంబంధించి ఏర్పడిన చట్టాలు, వాటి గురించి కమిటీలు, కమిషన్ల గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు అంటే ఈ చట్టాలు, కమిటీలు వీటికి రావడానికంటే ముందు అసలు ఏం జరిగింది అనేది ఇది ఇన్ఫర్మేషన్. అసలు ఆంగ్ల విద్యా విధానం మన దేశంలోకి ఎలా వచ్చింది, ఎవరెవరి ద్వారా ఏమే సంస్కరణలు అనేవి జరిగినాయి అనేది ఇప్పటిదాకా మనం చూసాం. ఎక్కడెక్కడ ఏ కళాశాలలు, ఏ స్కూల్స్ స్థాపించబడ్డాయి, అప్పట్లో విద్యా విధానం ఎలా ఉంది అనేది చూసాం. ఇప్పుడు మన దేశంలో ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఏ కమిటీలు, ఏ కమిషన్లు సహకరించాయి, ఏ కమిటీ ఏ సిఫార్సులు చేసింది, ఏ చట్టం ద్వారా ఏమేమి అమలు పరచబడ్డాయి అనేది చూద్దాం. వాటిల్లో మొట్టమొదటిది 1813 చార్టర్ చట్టం. ఈ చార్టర్ చట్టంలో అసలు ఏమేమి సిఫారసు చేశారు, దీన్ని ఎవరు ద్వారా జరిగింది అనేది చూద్దాం. చూడండి, 1813లో
1813లో బ్రిటిష్ గవర్నమెంట్ ఆమోదించిన ఈ చట్టం భారతదేశంలో అసంఖ్యాక మిషనరీల ప్రవేశానికి, పాఠశాలల స్థాపనకి దారితీసింది. మనం ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం. చూడండి, 1813లో బ్రిటిష్ పార్లమెంటు విద్యా వ్యాప్తిని బాధ్యతగా గుర్తించి కంపెనీ వీటిని అనుసరించాలని ఆదేశం చేసింది అని. ఆ తర్వాత వాళ్ళు దాన్ని బాధ్యతగా తీసుకున్న తర్వాత 1813లో చార్టర్ చట్టం ప్రవేశపెట్టి దాని ద్వారా విద్యా వ్యాప్తికి, విద్యా సంస్కరణకి శ్రీకారం చుడతారనమాట. సో దాని గురించి ఇప్పుడు చూద్దాం. 1813లో బ్రిటిష్ గవర్నమెంట్ ఆమోదించిన ఈ చట్టం, 1813లో ఆమోదిస్తుంది ఈ చట్టాన్ని. ఈ చట్టం వల్ల భారతదేశంలో అనేకమైన మిషనరీలు ప్రవేశించడానికి, అలాగే అనేక పాఠశాలల స్థాపనకి దారితీసింది ఈ చట్టం. ఈ చట్టం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ భాషల సాహిత్య అభివృద్ధికి 1,00,000 రూపాయల గ్రాంట్ అనేది కేటాయించింది అనమాట ఈ చార్టర్ చట్టంలో. దేనికి? భారతీయ భాషల సాహిత్య అభివృద్ధికి. ఈ పాఠశాలల్లో శాస్త్రీయ విజ్ఞానం, ఈ చట్టం ఏం చెప్పిందంటే పాఠశాలల్లో శాస్త్రీయ విజ్ఞానం బోధించాలని ఆదేశిస్తుంది. దీన్ని అసలు ప్రవేశపెట్టింది ఎవరు అంటే, ఈ చార్టర్ చట్టాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే చార్లెస్ గ్రాంట్. ఎవరు? చార్లెస్ గ్రాంట్. ఈయన తూర్పు ఇండియా వర్తక సంఘంలో ఒక మిలిటరీ అధికారి. అలా ఒక అధికారిగా ప్రవేశించి క్రమక్రమంగా సంఘంలో ఒక బోర్డు సభ్యుడిగా ఎదుగుతాడు. అలా ఎదిగి 1805లో 1805వ సంవత్సరంలో డైరెక్టర్ బోర్డుకి అధ్యక్షుడు అవుతాడు. ఫస్ట్ ఏమో మిలిటరీ అధికారిగా వస్తాడు, తర్వాత సంఘంలో బోర్డు సభ్యుడిగా ఎదిగేసి 1805లో డైరెక్టర్ల బోర్డుకి అధ్యక్షుడు అవుతాడు. ఆ తర్వాత బ్రిటిష్ పార్లమెంట్ లో సభ్యుడు అవుతాడు అనమాట. ఇలా ఇతడు కంపెనీ డైరెక్టర్స్ కి, ఇట్లా బ్రిటిష్ పార్లమెంట్ లో సభ్యుడు అయిన తర్వాత కంపెనీ డైరెక్టర్స్ కి 1797లో 1813లో బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ కు ఒక పత్రాన్ని సమర్పిస్తాడు. ఎవరికి? బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ కు ఒక పత్రాన్ని సమర్పిస్తాడు. ఆ పత్రమే గ్రాంట్ పత్రం, చార్లెస్ గ్రాంట్ పత్రం. ఆ పత్రంలో సూచించిన అంశాలని చట్టంగా రూపొందించి తయారు చేసింది ఈ చార్టర్ చట్టం 1813. ఎవరు? చార్లెస్ గ్రాంట్ అనే ఆయన 1797లో అలాగే 1813లో బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ కి పత్రాన్ని సమర్పిస్తాడు. ఆ పత్రమే గ్రాంట్ పత్రం. ఆ పత్రంలో ఏమేమి ఉంటది, ఏం మెన్షన్ చేసి ఉంటది అంటే, భారతీయులు సాంఘికంగా, నైతికంగా, మతపరంగా అనాగరికులని, వాళ్ళని నాగరికుల్ని చేయవలసిన బాధ్యత మన వర్తక సంఘంపై ఉంది. కాబట్టి క్రైస్తవ మిషనరీలకు వర్తక సంఘం ప్రోత్సాహం అందించాలి. అంటే క్రైస్తవ మిషనరీలకి ఆ బాధ్యతను అప్పగిచ్చేస్తారు కదా, మీరు పాఠశాలను నడుపుకొని విద్యా వ్యాప్తి కృషి చేయండి అనేసి. కాబట్టి మన వర్తక సంఘం కూడా క్రైస్తవ మిషనరీలకి ప్రోత్సాహం అందించాలి. వాళ్ళకి అవసరమైన పెట్టుబడి అవి పెట్టేసి ఆ డెవలప్మెంట్కి మనం కూడా కృషి చేయాలి అని చెప్తాడు. ఈ చట్టం ద్వారా, ఈ చార్టర్ చట్టం ద్వారా, ఈయన చార్లెస్ గ్రాంట్ ప్రతిపాదనల ద్వారా మన భారతదేశంలో స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఆవిర్భవించబడింది అనమాట. స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆవిర్భావానికి నాంది పలుకుతారు. ఎవరి ద్వారా? చార్టర్ చట్టం ద్వారా, చార్లెస్ గ్రాంట్ ద్వారా మన ఇండియాలో స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ప్రారంభమవుతుంది. అయితే ఈ చట్టం ప్రకారం ప్రజాబాహుల్యానికి ఎలిమెంటరీ విద్యను, అలాగే పరిమితంగా కొందరికి ఉన్నత విద్యను అందించాలనే ప్రతిపాదన వల్ల కేటాయించిన నిధులు అనేవి భారతీయ భాషల అభివృద్ధి కోసమా, లేకపోతే ఆంగ్ల భాషా శాస్త్రాల అభివృద్ధి కోసమా? ఈ రెండిటిలో దేనికోసం ఆ నిధులు అనేవి కేటాయించబడుతున్నాయి అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. అసలు ఏ భాషా వ్యాప్తికి, ఏ భాషను డెవలప్ చేయడానికి మీరు 1,00,000 రూపాయల నిధులు ఇస్తానన్నారు అని క్వశ్చన్ రైజ్ అయింది. ఆ తర్వాత బోధనా మాధ్యమం విషయంలో కూడా క్వశ్చన్ రైజ్ అయింది. బోధనా మాధ్యమంగా అంటే బోధనా భాషగా ఏ భాష ఉండాలి? ఇప్పుడు మన ఆంగ్ల భాష ఉండాలా, లేకపోతే భారతీయ భాషలు ఉండాలా అనే క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది. ఇంకా విద్యా యాజమాన్యం విషయంలో కూడా ఇప్పుడు ఈ పాఠశాలలు, ఈ విద్యా సంస్థలు మన ఆంగ్లేయుల చేతుల్లో ఉండాలా, లేకపోతే భారతీయులకు అప్పగియాలా? ఈ క్వశ్చన్ కూడా రైజ్ అయింది. ఏమేంటి? అసలు ఇప్పుడు మన భారతీయ భాషల కోసమా, ఆంగ్ల భాషల కోసమా అనే క్వశ్చన్ ఒకటి. బోధనా మాధ్యమంగా ఏముండాలి, బోధనా భాషగా ఏముండాలి అనే క్వశ్చన్ ఒకటి. ఆంగ్లేయులకు అప్పగించాలా, భారతీయులకు అప్పగించాలా యాజమాన్యం అనే అభిప్రాయ భేదాలు వస్తాయి. ఈ అభిప్రాయ భేదాల కారణంగా ఏర్పడిన ఈ వివాదాన్నే ప్రాక్ పశ్చిమ వివాదం అని అంటాం. భారతీయ భాషల అభివృద్ధి కోసమా, లేకపోతే ఈ ఆంగ్ల భాషల అభివృద్ధి కోసం అని అంటే ఏ భాష అభివృద్ధి కోసం, అలాగే బోధనా మాధ్యమంగా ఏ భాష ఉండాలి, విద్యా యాజమాన్యం ఎవరికి ఇవ్వాలి, ఇలాంటి విషయాలలో ఏర్పడిన ఈ అభిప్రాయ భేదాలని, వాళ్ళ మధ్య ఏర్పడిన ఆ వివాదాన్నే ప్రాక్ పశ్చిమ వివాదం అంటాం. ఈ ప్రాక్ పశ్చిమ వివాదాన్ని తొలగించడానికి ప్రిన్సెస్ అధ్యక్షతన కమిటీ అనేది రూపొందించబడుతుంది. ప్రాక్ పశ్చిమ వివాదాన్ని దాని గురించి ఏర్పడిన కమిటీ ప్రిన్సెస్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ అన్నమాట. ఈ సందర్భంలో బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మన విద్యా విధానం మీద ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తుంది. మన భారతీయుల గురించి, మన విద్యా విధానం గురించి ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తుంది అనమాట. ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే, మేబీ ఇంటర్ప్రెట్స్ బిట్వీన్ అస్
and the millions whom we govern a class of persons, Indian in blood and color, but English in taste and opinions, in morals, in interests అని చెప్తుంది. దాని అర్థం ఏంటి అంటే విద్య ప్రస్తుతం మనకి సామాన్య స్థాయి భారతీయులకి మధ్యవర్తిత్వం చేయగల ఒక వర్గాన్ని తయారు చేసేలా ఉండాలి. ఇప్పుడు మనం అందించే విద్య అనేది ఎలా ఉండాలి అంటే మనకి సామాన్య స్థాయి భారతీయులకు మధ్యవర్తిత్వం చేయగల ఒక వర్గాన్ని తయారు చేయాలి. ఆ మధ్యవర్తిత్వం చేయగల వర్గానికి మనం ఇప్పుడు విద్య అందించాలి. ఆ వర్గం ఎలా ఉండాలి అంటే దీని ప్రకారం వాళ్ళు రంగులో రక్తంలో భారతీయులై ఉండాలి, కానీ ఆలోచనల్లో ప్రజ్ఞలో ఇంగ్లీష్ వైపు ఉండాలి. ఇప్పుడు వాళ్ళ జాతి అంటే వాళ్ళ రంగులో రక్తంలో వాళ్ళు బై బర్త్ ఇండియన్స్ అయినా సరే మన విద్యా విధానంలోకి వచ్చాక మన విద్య నేర్పించినాక ఆలోచనల్లో ప్రజ్ఞలో మన ఆంగ్లేయులై ఉండాలి అని స్టేట్మెంట్ పాస్ చేస్తారు. భారతీయులందరినీ విద్యావంతుల్ని చేయని అవసరంలా, ప్రస్తుతం ఉన్నత మాధ్యమిక వర్గాల వారిని విద్యావంతులను చేస్తే వాళ్ళ ద్వారా భారతీయ సంస్కృతిని వడబోసి చివరి స్థాయి ప్రజల వరకు తీసుకెళ్లొచ్చని వీళ్ళ భావన అనమాట. ఏమని అందరినీ విద్యావంతులను చేయాల్సిన అవసరం లేదు, ఉన్నత వర్గాల వారిని మాధ్యమిక వర్గాల వారిని విద్యావంతులను చేస్తే వాళ్ళ ద్వారా సామాన్య ప్రజల వరకు చివరి స్థాయి ప్రజల వరకు దాన్ని అలా వడబోసి ఆ సంస్కృతిని చివరి స్థాయి ప్రజల వరకు తీసుకెళ్లొచ్చు అనే భావన వాళ్ళకి కలుగుతుంది ఆంగ్లేయులకి. ఈ పద్ధతిని ఎలా పిలిచారు అంటే అధోముఖ వడపోత సిద్ధాంతంగా పిలిచారనమాట. ఉన్నత వర్గాల వాళ్ళ ద్వారా చివరి స్థాయి ప్రజలకు విద్యను అందించే ఈ పద్ధతిని అధోముఖ వడపోత సిద్ధాంతం అన్నారు. ఇంకా ఇవి ఈ చార్టర్ చట్టంలో రూపొందించిన అంశాలు, ఈ చార్టర్ చట్టం చెప్పిన అంశాలు. ఈ చార్టర్ చట్టం చెప్పిన అంశాలు ఏవి అమలు కాబడవు అనమాట. అందువల్ల దీన్ని ఏం చేస్తారంటే చెప్పింది కదా, ఏమని బ్రిటిష్ ప్రభుత్వం భారతీయుల సాహిత్య అభివృద్ధి కోసము 1,00,000 రూపాయల గ్రాంట్ అనేది కేటాయించాలి, అలాగే భారతదేశంలో పాఠశాలల ప్రవేశానికి మిషనరీలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి అనేసి ఇవన్నీ చెప్తారనమాట. ఇట్లా ఈ చెప్పిన వాటికి ఈ ప్రాక్పశ్చిమ వివాదం ఇవన్నీ జరగడం వల్ల ఇవి అమలు కాబడవు. అందువల్ల ఏం చేస్తారంటే 1813 చార్టర్ చట్టాన్ని 1813 చార్టర్ చట్టాన్ని మళ్ళీ సవరించి 1833లో మళ్ళీ చేస్తారనమాట. ఈ సవరించబడిన ఈ 1833 చార్టర్ చట్టంలో ఏం సూచించారో చూద్దాం. 1813 నాటి చార్టర్ చట్టాన్ని 1833లో సవరించడం జరిగింది. ఇక్కడ ఏమి ఇవి అమలు కాబడవు అనేసి ఇక్కడ మళ్ళీ చెప్తారు చార్టర్ చట్టం. ఈ చార్టర్ చట్టంలో ఏం చెప్తారంటే ఈ సవరణని అనుసరించి మన దేశంలో మిషనరీలు స్వేచ్ఛగా వారి వారి కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి వీలు కలిగిద్ది. ఈ సవరించిన చార్టర్ చట్టం ద్వారా ఏం జరిగిద్ది అనంటే స్వేచ్ఛగా ఈ మిషనరీలు అనేవి వాళ్ళ కార్యక్రమాలను నిర్వహించుకుంటాయి. ఈ చార్టర్ చట్టాన్ని ఏమని అంటామంటే 1833 చార్టర్ చట్టాన్ని ఈ 1833 చార్టర్ చట్టాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం అని కూడా అంటాం. ఈ చట్టం కంపెనీ పరిపాలనకు సంబంధించి ఇండియాలో విద్య గురించి కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఆ ప్రతిపాదనలు ఏంటో చూద్దాం. ఈ 1833 చార్టర్ చట్టం చేసిన ప్రతిపాదనలు, సవరించబడిన చార్టర్ చట్టం ప్రతిపాదనలు ఏంటో చూద్దాం. బెంగాల్ గవర్నర్ జనరల్ ఉంటాడు కదా, ఈ బెంగాల్కి సంబంధించిన ఈ గవర్నర్ జనరల్ యొక్క ఆదేశాలను మిగిలిన ప్రాంతాల గవర్నర్ జనరల్ ఖచ్చితంగా అనుసరించాలి. బెంగాల్ గవర్నర్ ఏది చెప్తే మిగిలిన ప్రాంత గవర్నర్లు దాన్ని ఆదేశించాలి. అలాగే కుల మతాల ఆధారంగా కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వకూడదు. కులం మతం అనేది చూడకుండా కుల మతాలకు అతీతంగా మన కంపెనీలో ఉద్యోగాలు అనేది ఇవ్వాలి. కుల మతాల ఆధారంగా ఇవ్వకూడదు అని చెప్తారు. అలాగే విద్యా గ్రాంట్ అనేది 10,000 నుంచి 1,00,000 రూపాయలకి పెంపు చేయడం జరిగింది. 1813 చార్టర్ చట్టంలో విద్యా గ్రాంట్లు అనేవి ఇస్తారని చెప్తారు కదా, ఆ విద్యా గ్రాంట్లు అనేవి 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పెంపు చేస్తారనమాట. అలాగే ఈ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో న్యాయశాఖకు ఒక సభ్యుడిని నియమించాలి అని చెప్తారు. న్యాయశాఖకు సంబంధించిన దాంట్లో ఒక సభ్యుడు సపరేట్గా న్యాయశాఖకు అంటూ ఒక సభ్యుడు ఉండాలి అని గవర్నర్ జనరల్ కౌన్సిల్లో చెప్తారనమాట. ఇది సవరించబడిన 1833 చార్టర్ చట్టంకి సంబంధించి ఆ చట్టం చేసిన ప్రతిపాదనలు. ఇంకా ఈ చార్టర్ చట్టాన్ని ప్రతిపాదించింది ఎవరు, అసలు ఈ చార్టర్ చట్టం చేసింది ఎవరు అంటే చార్లెస్ గ్రాంట్ అని చెప్పుకున్నాం. ఈ చార్లెస్ గ్రాంట్ కి సంబంధించిన కొన్ని విషయాలు చూద్దాం. ఆయన చెప్పిన కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, ఈ చార్లెస్ గ్రాంట్ ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని అంటాం. అంటే మన భారతదేశంలో అసలు విద్యా విధానంకి మోడర్న్ విద్యా విధానం, ఈ ఆంగ్ల విద్యా విధానంలో మన భారతదేశంలో ఈ మోడర్న్ విద్యా విధానం ఆధునిక విద్యా విధానం ప్రవేశపెట్టడానికి కారణం ఎవరంటే చార్లెస్ గ్రాంట్. అందుకని ఇన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ ఎడ్యుకేషన్ అంటాం, ఆధునిక విద్యా పితామహుడు అని, ఆధునిక విద్యా పితామహుడు అంటాం చార్లెస్ గ్రాంట్ని. ఈయన ఇంకా ఏం చెప్పాడంటే ఆంగ్ల భాష అనేది ఆధునిక ప్రపంచం తెలుసుకోవడానికి తాళం చెవి వంటిది అంటాడు.
ఆంగ్ల భాష ఆధునిక ప్రపంచం గురించి మనం తెలుసుకోవడానికి ఆంగ్ల భాష అనేది ఒక తాళం చెవి లాంటిది అని చెప్తాడు చార్లెస్ గ్రాంట్. అలాగే భారతీయులకు ఇంగ్లీష్ విద్య యొక్క ప్రాధాన్యతని గురించి మొట్టమొదట నొక్కి చెప్పిన అతను చార్లెస్ గ్రాంట్. అసలు ఇంగ్లీష్ విద్య యొక్క ప్రాధాన్యత గురించి చెప్పింది ఎవరు అంటే ఫస్ట్ చార్లెస్ గ్రాంట్. అలాగే ఈయన 1792లో కంపెనీ ప్రతినిధిగా ఉన్నప్పుడు బ్రిటిష్ పార్లమెంట్లో అబ్జర్వేషన్ అనే బుక్ని సమర్పిస్తాడు. ఆయన చేసిన పరిశీలనలకి సంబంధించి 1792లో బ్రిటిష్ పార్లమెంట్లో అబ్జర్వేషన్ అనే బుక్ని సమర్పించడం జరుగుతుంది. ఈయన ఒక మాట చెప్తాడు, ఏమని అంటే చార్లెస్ గ్రాంట్ ఏం చెప్పాడు అంటే భారతీయులు అనాగరిక దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు, అలా వాళ్ళని బాగు చేయాలి, ఆ దుర్భర జీవితం నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాలి, వాళ్ళని బాగు చేయాలి అంటే మనం 2 చర్యలు చేపట్టాలి. మన బ్రిటిష్ గవర్నమెంట్ అనేది 2 చర్యలు చేపట్టాలి. అవేంటి? క్రైస్తవ మత వ్యాప్తి, ఆంగ్ల బోధన. ఈ రెండిటి ద్వారా వాళ్ళని బాగు చేయొచ్చు అనే విషయాన్ని చెప్తాడనమాట. ఇంకా ఇవి 1813 నుంచి 1833 ఇక్కడి వరకు 1835లో మెకాలే మినిట్స్ అనేది ప్రవేశపెట్టబడే వరకు ఇంకా విద్య గురించి అనేక వాదోపవాదనలు అనేక చర్చలు జరుగుతూ ఉంటాయి. ఈ కాలాన్ని ఈ 1813 నుంచి 1835లో మెకాలే మినిట్ అనేది ప్రవేశపెట్టబడింది కదా. సో అప్పటి వరకు ఈ 13 నుంచి 34 వరకు ఉన్న ఈ మధ్య కాలాన్ని మన భారతదేశంలో ప్రజ్ఞావంతుల కాలంగా పిలుస్తారు. 1813 నుంచి 1834 మధ్య కాలాన్ని ప్రజ్ఞావంతుల కాలంగా పిలుస్తారనమాట. సో ఇంక ఇవన్నీ ఈ చర్చలు వీళ్ళు ప్రవేశపెట్టిన ఈ సంస్కరణల అనంతరం 1835లో దీనికి సంబంధించి ఈ చార్టర్ చట్టంకి ఈ సూచనలు అసలు ఏవి కరెక్ట్ ఏది రాంగ్ వాటిని అమలు పరచవచ్చా లేదా అనే దానికి సంబంధించి 1835లో మెకాలే మినిట్ అనేది ప్రవేశపెట్టబడింది. ఆ మెకాలే మినిట్స్కి సంబంధించిన అంశాలు అనేవి రేపటి క్లాస్లో చూద్దాం. ఆ తర్వాత వచ్చిన కమిటీలు మెకాలే మినిట్స్, ఆ తర్వాత వచ్చిన కమిటీలు ఏమేమి ఉన్నాయి చార్టర్ చట్టం తర్వాత అనే అంశాలని రేపటి క్లాస్లో చూసుకుందాం. ప్రస్తుతానికైతే క్రైస్తవ మిషనరీల విద్యా వ్యాప్తి, అలాగే చార్టర్ చట్టంకి సంబంధించి 1813 చార్టర్ చట్టం, అలాగే సవరించబడిన 1833 చార్టర్ చట్టం గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంతటితో మన క్లాస్ అనేది ఫినిష్ అయింది. మిగిలింది టుమారో క్లాస్లో చూసుకుందాం. చూసారు కదా, ఈ వీడియోలో మనం స్వాతంత్రానికి పూర్వం ఆధునిక యుగంలో విద్యా విధానం అనేది ఎలా ఉంది, అలాగే స్వాతంత్రానికి పూర్వం విద్యా విధానం ఎలా ఉంది, క్రైస్తవ మిషనరీల ద్వారా విద్యా విధాన వ్యాప్తి అనేది ఎలా జరిగింది, ఆ తర్వాత వచ్చిన కమిటీలు కమిషన్లు చట్టాల గురించి చూసుకున్నాం. వాటిలో భాగంగా 1813 చార్టర్ చట్టం గురించి, 1813 తర్వాత సవరించబడిన చార్టర్ చట్టం 1833 గురించి చూసుకున్నాం. తర్వాత క్లాస్లో ఇంకా మిగిలినవి మెకాలే మినిట్స్, వుడ్స్ డిస్పాచ్ ఇలాంటివన్నీ చూసుకోబోతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. బాయ్ అండి, మళ్ళీ రేపటి క్లాస్లో కలుద్దాం.